నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమానికి వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ నా నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమంలో దీక్షలో పాల్గొన్న మా సాయి వెంకట్ గారు, సిరాజ్ గారు, అలాగే డిఎస్ రెడ్డి గారు, గురురాజు గారు, రవి గారు, ఇంకా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. ప్రొడ్యూసర్ హీరో సన్నీ గారు, కన్నగౌడ్ గారు, ఫైట్ మాస్టర్ ఉన్నారు. అందరూ ఇక్కడున్న ఆర్టిస్టులు అందరికీ నమస్కారాలు. ఈరోజు మేము తలపెట్టే ధర్నా కార్యక్రమం ఏంటంటే ముఖ్యంగా క్యూబ్, యూఎఫ్ఓ, ఇంకోటి పిహెచ్డి అని కూడా ఉంటుంది. ఈ మూడు డిజిటల్ జనాలకు ప్రజలకు తెలియదు, ఓన్లీ సినిమా వాళ్ళకి తెలిసి ఉంటుంది వాటి కష్టాలు. ఏంటంటే ఇక్కడ ఒక సినిమా థియేటర్లో రిలీజ్ చేయాలంటే వాళ్ళ డిజిటల్ ప్రొవైడర్ ద్వారా రిలీజ్ చేయడానికి ఇక్కడ కొన్ని కంపెనీలు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఓన్గా చేయడానికి ఉంటే, క్యూబ్ కానీ, యూఎఫ్ఓ కానీ, పిహెచ్డి కానీ వాళ్ళు చేయడానికి ఉంటే, ఇక్కడ లోకల్ ఉన్న కొందరు ప్రొడ్యూసర్స్, ముగ్గురు ప్రొడ్యూసర్లు, ఒక ప్రొడ్యూసర్ ఒక దాంట్లో పార్ట్నర్ అయ్యి, ఒక ప్రొడ్యూసర్ ఒక దాంట్లో పార్ట్నర్ అయ్యి, ఇంకొక ప్రొడ్యూసర్ ఒక దాంట్లో పార్ట్నర్ అయ్యి మొత్తం ప్రొడ్యూసర్లందరినీ దోచేస్తున్నారు. క్యూబ్లో ఒక ప్రొడ్యూసర్, యూఎఫ్ఓలో ఒక ప్రొడ్యూసర్, బడా ప్రొడ్యూసర్, ఇంకొక పిహెచ్డిలో ఇంకొక ప్రొడ్యూసర్. ఈ ప్రొడ్యూసర్లు కలిసి బయట రాష్ట్రాలలో 2500, 3000 రూపాయలు ఉన్న డిజిటల్ ఛార్జెస్ వారానికి బాంబేలో కానీ, చెన్నైలో కానీ, బెంగళూరులో కానీ, ఇక్కడ కూడా కేసరా అనే ఒక డిజిటల్ ప్రొవైడర్ ఉంటుంది. అది కూడా 2500కి ఇస్తారు. కానీ వాళ్ళకి థియేటర్లు ఇయ్యరు. ఒక కంపెనీ అతనికేమో 1000 థియేటర్లు ఉంటాయి, ఇంకొక కంపెనీ అతనికి 1000 థియేటర్లు ఉంటాయి. ఆ ఇద్దరు కలిసి ఇంకొక అతనికేమో మొత్తం మల్టీప్లెక్స్లు ఉంటాయి. ఈ ముగ్గురు కలిసి మొత్తం దోచేస్తున్నారు. బయట రాష్ట్రాలలో 2500 నుంచి 3000 ఉంటే మన దగ్గర ఒక థియేటర్కు వారానికి 10,000 రూపాయలు తీసుకుంటున్నారు. మల్టీప్లెక్స్కి అయితే 15,000 తీసుకుంటున్నారు. అంటే బయట రాష్ట్రాల కంటే కూడా ఒక వారానికి 7,000. అంటే ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా రిలీజ్ చేయాలి. నేను మొన్న ఝాన్సీ ఐపీఎస్ అని ఒక సినిమా రిలీజ్ చేస్తే జస్ట్ వీటికే 10 లక్షలు కట్టిన నేను. అంటే బయట అదే కేసరికి నేను 2500 కట్టిన, కానీ దానికి థియేటర్ లేవు, జస్ట్ 3-4 థియేటర్లే ఉన్నాయి. మొత్తం దోపిడీ ఒక ముగ్గురు ప్రొడ్యూసర్లు కలిసి దీన్ని ఈ డిజిటల్ ద్వారా దాదాపు 10,000 కోట్లు సంపాదించారు ఇప్పటికి వాళ్ళు స్టార్టింగ్ నుంచి. ఈరోజు కూడా ఫిలిం ఛాంబర్ పట్టించుకోవట్లేదు, జనాలు పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. కాబట్టి దీన్ని నిరసిస్తూ ఈరోజు మేమందరం వాటికి బాధ్యులం. ఇప్పుడు ఈయన సినిమా రిలీజ్ చేసిన ఈయన మా సిరాజ్ కూడా ఒక 10 సినిమాలు రిలీజ్ చేసిండు, డైరెక్షన్ చేసిండు, హీరోగా చేసిండు. కానీ ఏ సినిమా చేసినా, వీరు మొన్న 2 సినిమా చేసిండు, ఈయన ఎవ్వరు సినిమా చేసినా, పెద్ద సినిమా చేసినా, చిన్న సినిమా చేసినా మొత్తం దోపిడీ మాత్రం ఆ ముగ్గురు ప్రొడ్యూసర్లే తింటున్నారు. దీన్ని తక్షణమే ఈ డిజిటల్ ఛార్జెస్ బయట రాష్ట్రాలలో ఉన్నట్టు చెన్నైలో 2500 ఉంటుంది, ఎట్లా ఇక్కడ 10,000 ఎందుకు ఉండాలి వారానికి? బాంబేలో 2500 ఎందుకు ఉంటుంది, ఇక్కడ 10,000 ఎందుకు ఉండాలి? అంత దోపిడీ ఎందుకు? ఇప్పటికే ప్రభుత్వాలే వాళ్ళకు ఆ ప్రొడ్యూసర్లకు సినిమా స్టూడియోల కోసం ఫ్రీగా ల్యాండ్లు ఇచ్చింది. అది సరిపోనట్టు ఈ డిజిటల్ ఛార్జెస్ మీద కూడా వాళ్ళు డబ్బుల మీద డబ్బులు వేస్తూ ప్రొడ్యూసర్లందరినీ చంపేస్తున్నారు. ప్రొడ్యూసర్ సినిమా తీయకపోతే ఇలాంటి ఆర్టిస్టులకు అసలు వేషాలు దొరకక చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. ఎందుకంటే ఒక చిన్న సినిమా రిలీజ్ అయితేనే నిర్మాత కానీ, ఆర్టిస్ట్ కానీ, డైరెక్టర్ కానీ లాభం జరుగుతుంది. ఏ నిర్మాత అయినా, ఏ డైరెక్టర్ అయినా, ఏ ఆర్టిస్ట్ అయినా ఒక చిన్న సినిమాతోటే ఎంటర్ అయినరు. చిరంజీవి లాంటి వారు కూడా పునాదిరాలని ఒక చిన్న సినిమాతోటే స్టార్ట్ అయ్యిండు. పెద్ద హీరోలు ఎవరైనా కానీ ఈరోజు చిన్న సినిమానే చంపేస్తున్నారు. చిన్న సినిమాను చంపేస్తే మనుగడ లేదు, ఇండస్ట్రీ లేదు. ఇంకే కొన్ని రోజులైతే అసలు మొత్తం ప్రొడ్యూసర్ల డబ్బులన్నీ ఆ ముగ్గురు డిజిటల్ ప్రొవైడర్ల దగ్గరకే వెళ్ళిపోతాయి. ఆ తర్వాత సినిమా తీసే నాయలు లేడు. నేను ఇప్పటికి 43 సినిమాలు తీసిన, కానీ లాభం లేదు. ప్రతిదీ వాళ్ళకే కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు గతంలో రాజులకు సుంకాలు కట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు
మేము ప్రొడ్యూసర్లు ఈ డిజిటల్ ప్రొవైడర్లకు సుంకాలు కట్టే పరిస్థితి వస్తుంది. కానీ దీన్ని వాళ్ళు మళ్ళా తెలుగు ఫిలిం ఛాంబర్ల ప్రొడ్యూసర్ల మెంబర్గా ఉంటారు, కానీ దాన్ని ఎవరు నివారించరు. మేము అడిగితే మేమే మళ్ళీ ఏమనంటే తెలంగాణ వాళ్ళు అలాగే మాట్లాడతారని చెప్తారు. మేము తెలంగాణ వాళ్ళకైనా ఆంధ్ర వాళ్ళకైనా ఎవరికైనా నష్టం జరుగుతుంది వాళ్ళ ద్వారా. కాబట్టి దీన్ని ప్రభుత్వమైన గుర్తించి తప్పకుండా ఈ ప్రొవైడర్లను తక్షణమే వాళ్ళ పార్ట్నర్షిప్ను తీసేస్తారా, లేకపోతే గవర్నమెంట్ అయినా టేకప్ చేసి వాళ్ళని తీసేసి పక్క రాష్ట్రాలలో ఏ రేటు ఇస్తున్నారో ఆ రేటు పరంగా జరిగితే 2500కు మనకు ప్రొవైడర్ వస్తే చాలా ఇది. గతంలో మేము రీల్స్గా ఉన్నప్పుడు మాత్రం అసలు డిస్ట్రిబ్యూటర్ పెట్టుకునేవాడు ఆ రీల్స్ డబ్బులు, కానీ ఇప్పుడు ప్రొడ్యూసర్కి ఇస్తున్నారు ఈ డిజిటల్ వచ్చిన తర్వాత. దాని ద్వారా ప్రొడ్యూసర్కు చాలా నష్టం జరుగుతూ ఉంది. దీనికి నిరసిస్తూ అలాగే ఒక ఫ్యామిలీ సినిమా థియేటర్లకు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది. 10 రూపాయల మక్కలను 300కు అమ్ముతున్నారు, అది పాప్కార్న్ అని. అది ఎంతవరకు అన్యాయం? న్యాయం పూర్తిగా అన్యాయం చేస్తున్నారు. ఒక థమ్స్అప్ తాగాలంటే 300 రూపాయలు ఉంటుంది, ఒక వాటర్ బాటిల్ తాగాలంటే 100 రూపాయలు ఉంటుంది. ఇది కూడా సామాన్య ప్రజలు థియేటర్లకు వెళ్ళలేని, మధ్యతరగతి కుటుంబాలు ఫ్యామిలీతో థియేటర్కి వెళ్ళలేని పరిస్థితి. దీన్ని కూడా నివారించాలి. ఇది మాత్రం 100% థియేటర్లు ప్రొడ్యూసర్స్ ఛాంబర్ అనుకుంటే 100% అవి తగ్గే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అన్ని లీజు సిస్టాల్లోనే ఉన్నాయి థియేటర్లన్నీ. వాటిని తక్షణమే ఆ రేట్లు కూడా తగ్గించాలి. చిన్న సినిమా చూడాలంటే థియేటర్కు రాని పరిస్థితి ప్రేక్షకుడు కూడా. ఈ మధ్యకాలం నిన్ననే ఐబొమ్మ అనే ఒక యాప్ను పట్టుకున్నారు. దానిలో 21,000 థియేటర్ సినిమాలు ఉన్నాయంట. అన్నీ ఫ్రీగా చూస్తుంటే డబ్బులు పెట్టి థియేటర్లకు ఎందుకు వస్తారు? ఇది ఒక్కటే కాదు, అలాంటివి చాలా ఉన్నాయి. పైరసీ ఇంకా యాప్లు ఉన్నాయి. ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకొని ఇంకా ఉన్న యాప్లను ఇప్పుడు తెలంగాణ పోలీస్ మాత్రం బ్రహ్మాండమైన పనిచేసింది. ఆ ఐబొమ్మ యాప్ని మొత్తానికి ఛేదించి దాన్ని పట్టుకొని మొత్తం మీద అతన్ని అరెస్ట్ చేయడం అనేది చాలా చాలా హర్షణీయం. దాన్ని మేము బాగా పోలీసు డిపార్ట్మెంట్ వారిని మేము అభినందనలు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి. మేము మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా కూడా వాళ్ళని తప్పకుండా మేము అందరం కలిసి అభినందిస్తాం. సజ్జనార్ గారు చాలా బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నారు. అలాగే సివి ఆనంద్ గారు కూడా దీని మీద బాగా పనిచేస్తున్నారు, పైరసీ మీద. తప్పకుండా వాళ్ళకు మాకు ధన్యవాదాలు తెలుపుతూ ఉంటాం. అలాగే ఈ టికెట్ రేట్లను కూడా తగ్గించే విధానం జరిగితే డెఫినెట్గా ప్రజలకు మంచి జరుగుతుంది. ప్రజలు థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూసే అవకాశం ఉంటుంది. చిన్న సినిమా ఎందుకు బతకాలంటే మనకు ఇండస్ట్రీలో దాదాపు ఒక 250 సినిమాలు రిలీజ్ అవుతాయి సంవత్సరానికి. అందులో 200 సినిమాలు చిన్న సినిమాలే రిలీజ్ అవుతాయి. కేవలం పెద్ద సినిమాలు అయ్యేటి ఒక 50 సినిమాలు రిలీజ్ అవుతాయి. చిన్న సినిమా ఎక్కువగా బతుకుతేనే ఎక్కువ మందికి లాభం జరిగితే ఎక్కువ మంది ఆర్టిస్టులకు పని కలుగుతుంది. ఒక సినిమా చిన్నదైనా పెద్దదైనా ఒక సినిమా షూటింగ్ జరగాలంటే 200 మంది పనిచేస్తారు. దాంట్లో ఆ 200 మందికి పని కలగాలంటే చిన్న సినిమాలే ఎక్కువ రన్ కావాలి, ఎక్కువ షూటింగ్లు కావాలి. అప్పుడే ఎక్కువ మందికి పని లభిస్తుంది. కాబట్టి చిన్న సినిమా బతికే విధంగా ఈ ప్రభుత్వం చేయాలి. కేవలం 4-5 ప్రొడ్యూసర్సే కాదు, ఇండస్ట్రీని నమ్ముకొని చాలా వేల మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, దాదాపు 1000 మంది కార్మికులు ఉన్నారు, 1000 మంది ఆర్టిస్టులు ఉన్నారు. వీళ్ళందరికీ మంచి జరగాలంటే చిన్న సినిమానే బతకాలి. ఫస్ట్ చిన్న సినిమాకు మంచి జరగాలి. దానికోసమే ఈరోజు మేము ఈ నిరసన ధర్నా చేపట్టాం. నేను సిరాజ్, సాయి వెంకట్ మేమందరం అనుకొని దీన్ని ఎట్టి పరిస్థితుల్లో చేయాలి. ఎవరు కూడా అడగకపోతే, ఎవరు అమ్మాయినా అడగకపోతే అన్నం పెట్టదు అన్నట్టు మనం అడగకపోతే ఎవరు కూడా ఏం చేయలేరు. ఇంకా ఈ దోపిడీ ఇలాగే కొనసాగుతుంది అని ఇప్పటికైనా దీన్ని కట్టడి చేయాలని సీరియస్గా తీసుకొని ఇది చేయకపోతే రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం. తగ్గించే వరకు గతంలో కూడా మేము పర్సంటేజ్ ఇవ్వకపోతే మేము సాయి వెంకట్ అందరూ నిరసన ధర్నా చేస్తేనే 2008 నుంచి చేస్తూ ఉన్నాం. ఆ పర్సంటేజ్ విధానం వచ్చింది. కానీ ఇప్పుడు ఈ డిజిటల్ మెయిన్గా డిజిటల్ అండ్ తినుబండాల రేట్లు తగ్గకపోతే థియేటర్కు ఎవరు రారు, సినిమాలు మనుగడ లేదు. కాబట్టి తప్పకుండా వీటిని నిషేధించడానికి ప్రభుత్వం తప్పకుండా చర్య తీసుకోవాలి. లేదా ఈ ప్రొడ్యూసర్సే ఇంకా మేము సంపాదించిన డబ్బులు మాకు చాలు ఇంకెందుకని వాళ్ళంతా వాళ్ళైనా వదిలిపెట్టాలి. లేదంటే దీన్ని ఇంకా సీరియస్గా చేసి ఇప్పుడు మేము వాళ్ళ పేర్లు చెప్తాం, తర్వాత పేర్లు దిష్టి బొమ్మలు కూడా కాలబెట్టి వాళ్ళ ఇంటి ముందర కూడా నిరసన చేయడానికి వెనుకకు పోము. డిజిటల్ ప్రొవైడర్స్ ఎవరైతున్నారో ప్రొడ్యూసర్స్ ఇక్కడి వాళ్ళే,
ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళు ప్రభుత్వం ల్యాండ్లు తీసుకొని ఉన్నారు. వాళ్ళ ఇంటి దగ్గర కూడా నెక్స్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళ ఇంటి ముందంటే నిరసన కార్యక్రమం చేసి వంట వార్పు కూడా పెడతాం. అంతేనా? 100% చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. దయచేసి మీరు ఇంతమంది ఎందుకు ఉట్టికే రాలేదు, అందరికి పనులు ఉన్నాయి. మేమందరం ఎందుకు ఉందంటే ఇండస్ట్రీ బాగుపడాలి, ఇండస్ట్రీ బాగుండాలి అని ఒక మంచి ఉద్దేశంతో వచ్చినాము. కాబట్టి దీన్ని 100% మీరు విత్డ్రా చేసుకోవాలి. డిజిటల్ ప్రొవైడర్స్ తప్పకుండా విత్డ్రా చేసుకోవాలి. అలాగే తినుబండారాల రేట్లన్నీ తగ్గించాలి. అప్పుడు థియేటర్లు కలకలాడతాయి. మళ్ళీ మామూలు జనమంతా థియేటర్లకు రావడానికి అవకాశం ఉంటుంది. చిన్న సినిమాలు ఎక్కువగా ఆడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇవి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మరొకసారి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మీకు కూడా మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. డిజిటల్ రేట్లు తగ్గించాలి, డిజిటల్ రేట్లు డిజిటల్ రేట్లు చచ్చిపోను డిజిటల్ రేట్లు తగ్గించాలి, డిజిటల్ రేట్లు డిజిటల్ రేట్లు తగ్గించాలి. ఈరోజు ఈ ధర్నా ఎందుకు చేస్తున్నామంటే, నా పేరు లయన్ డాక్టర్ సాయి వెంకట్. నేను ఫిలిం ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్. నేను ఎన్నో సినిమాలు తీశాను, నెగిటివ్లో సినిమా చేశాను. ఇప్పుడు కూడా సినిమా చేసి రిలీజ్కి ఉంది నాది. రిలీజ్కి దాదాపు 9 నెలల నుంచి వెయిటింగ్. ఎందుకు అంటే 400 థియేటర్లో నేను రిలీజ్ చేయాలి. దేవుడు సినిమా తీసిన, జయ హో రామానుజ దేవుడు సినిమా తీసినాం. 400 థియేటర్ల గట్ట నేను రిలీజ్ చేయాలంటే నాకు 50 లక్షల రూపాయలు డిజిటల్ వాళ్ళకే కట్టాలి. నేను సినిమా తీసింది పోయింది, ఇన్ని కోట్లు పెట్టింది పోయింది, పబ్లిసిటీ, ప్రమోషన్, అంటే ఎవ్రీథింగ్ ఇన్ ప్రొడ్యూసర్. అంటే ఆఖరికి ఇంతకు ముందు థియేటర్లు ఉన్నప్పుడు వాళ్ళ ప్రొజెక్టర్ ఉండేది. మేము సినిమా వేసే వాళ్ళం, మాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు. డిస్ట్రిబ్యూటర్ ఉండేవాడు, థియేటర్ ఎగ్జిబ్యూటర్ మనకు డబ్బులు ఇచ్చేది. 20 నెగిటివ్లో మేము సినిమాలు చేసినప్పుడు. వన్స్ డిజిటల్ వచ్చిన తర్వాత ఈ డిజిటల్ మాఫియా తోటి యూఎఫ్ఓ క్యూబ్ అనే ఈ డిజిటల్ మాఫియా ఎప్పుడైతే వచ్చిందో, ఎవరు థియేటర్లో వాళ్ళు ప్రొజెక్టర్ పెట్టుకోలేరా అండి? వాళ్ళు థియేటర్లో ప్రొజెక్టర్ పెట్టుకోకుండా థియేటర్లో ఒక యూఎఫ్ఓ క్యూబ్ మీద ఆధారపడితే ఇవాళ ఏమైంది? థియేటర్లు వాళ్ళ చేతులు ఉన్నట్టే కానీ డిజిటల్ ప్రొవైడర్ వాళ్ళ చేతిలో లేరు. మేము డిజిటల్కి డబ్బులు కట్టాలి. థియేటర్లో వాళ్ళు ఏమంటారు, మేము థియేటర్లు ఇస్తాం సార్ అంటారు. కరెక్టే, థియేటర్ ఇస్తావు, మరి డిజిటల్ డబ్బులు ఎవరు కట్టాలి? నీ ప్రొజెక్టర్ నీది కాదు. 12,000 రూపాయలు కట్టాలి. అంటే నేను 400 థియేటర్లు అంటే 50 లక్షల రూపాయలు డిజిటల్ వాళ్ళకి కట్టాలి. ఒక చిన్న ప్రొడ్యూసరు ఒక సినిమా తీసి సినిమా రిలీజ్ చేయాలనుకుంటే మామూలు ఇంతకుముందు డిస్ట్రిబ్యూటర్ ఉండే, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ కూడా లేడు. ఇలా సిరాజ్ ఎన్ని సినిమాలు చేశాడు ఆయన, ఈ పాన్ ఇండియా సినిమాలు చేశాడు, యుఎస్లో రిలీజ్ చేశాడు సిరాజు. అంత మంచి టాలెంట్ ఉండి ఒక హీరోగా ఎంత టాలెంట్ ఉన్న ఆయన 15 సినిమాలు చేశాడు దాదాపు కొన్ని సంవత్సరాలుగా. కానీ ఏ సినిమాకి ఆయనకు డబ్బు రాలేదు. కారణం ఏంది? మా డబ్బు వాడు దోసుకుంటుండు. మా డబ్బు డిజిటల్ వాడు దోసుకుంటుడు. మాకు వచ్చే డబ్బును మొత్తం వాడే దోసుకుంటే మేము పెట్టిన పెట్టుబడి, మేము ఈ కొంతమంది మా నిర్మాతలు ఇండ్లమ్మి సినిమాలు తీశారు, పొలాలమ్మి తీశారు, ఆఖరికి భార్య మీద పుస్తలమ్మి కూడా తీసిన వాళ్ళు ఈరోజు రోడ్డున పడిపోయి, ఇవాళ వచ్చిన నిర్మాత బెంచ్ కార్లో వచ్చి ఫిలిం నగర్కి వచ్చిన నిర్మాత ఇవాళ బైక్ కూడా లేని పరిస్థితి వచ్చింది టుడే. ఇదంతా డబ్బు ఎక్కడ పోతుంది అంటే ఈ డిజిటల్ మాఫియా మొత్తము లాగేసి డబ్బుని ప్రొడ్యూసర్కి ఏమి లేకుండా చేస్తుంది. సో దీన్ని మేము 2008 నుంచి ప్రధాన్ రామకృష్ణ గౌడన్న మేము 2008 నుండి ఎన్నో నిర్హార దీక్షలు చేస్తే మాకు పర్సెంటేజ్ విధానం వచ్చింది. అంతకుముందు పర్సెంటేజ్ విధానం కూడా లేదు. థియేటర్ రెంట్లు కట్టామనేవాళ్ళు. ఇప్పుడేం తెలుసా, మీరు చిన్న సినిమా ఎట్లయినా రిలీజ్ చేయరు కాబట్టి థియేటర్లు ఇస్తాం, డిజిటల్ కట్టుకుంటారు. థియేటర్ ఇస్తాడు, డిజిటల్ ఎవరు కట్టాలి? సో ఈ విధంగా వాళ్ళు, ఎందుకంటే వీళ్ళు ఎలాగో డిజిటల్ కట్టలేరు కాబట్టి థియేటర్ ఇస్తాను ఉట్టిగానే మభ్య పెట్టడానికి చెప్పే మాటలు. నిజంగా ప్రాక్టికల్గా ఆలోచిస్తే డిజిటల్ కట్టి పోదామా అంటే వాడు థియేటర్ ఇవ్వడు. అక్కడ కూడా మోసమే. ఇవాళ చూడండి 750 సినిమాలు ప్రతి ఇయర్ సెన్సార్ అయితే రిలీజ్ అయ్యే సినిమాలు 250. అన్న చెప్పినట్టు 200 సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. అవి కూడా ఎక్కడో 5 థియేటర్లు 10 థియేటర్లు, పనికిరాని థియేటర్లు, ఏసీ లేని థియేటర్లు, దోమలున్న థియేటర్లు, ఇలాంటివి చూసి చిన్న సినిమాలకు ఇస్తారు. జనం రాలేదంటే
జనం ఎట్లా వస్తారు? ఇలా లగ్జరీ అలవాటు అయిపోయి ఉంది. లగ్జరీ కోసం ఉన్న వాళ్ళు ఏదో మామూలు థియేటర్ ఇచ్చేసి జనం రమ్మంటే వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు ఈ ధర్నాని ఉధృతం చేస్తాం. డిజిటల్ మాఫియా ఏదైతే ఉందో యూఎఫ్ఓ క్యూబో తమిళనాడులో ఇలాగే నిరాహార దీక్ష చేస్తే అక్కడ తగ్గించారు. మన దగ్గర తగ్గించేది పోయి 4000 పెంచేసిండు వాడు. పోయినసారి ఫిలిం ఇండస్ట్రీ అంతా కలిసి డిజిటల్ మీద చేశారు. కానీ ఎందుకు ఎప్పుడు చేశారో రాత్రి డ్రాప్ అయిపోయారు. ఎందుకు డ్రాప్ అయ్యారో తెలియదు. ఇందులో ఏంటంటే బ్రదర్ చెప్పినట్టు ఈ యూఎఫ్ఓ క్యూబ్ లో ఇక్కడ ఉన్న 3-4 ప్రొడ్యూసర్లు అందులో పార్ట్నర్స్ గా ఉన్నారు. అంటే మన నిర్మాతలే మనని చంపుతున్నారు, మన నిర్మాతలే మన దోచుకుంటున్నారు. ఆ ఎవరైతే అందులో పార్ట్నర్షిప్ ఉందో యూఎఫ్ఓ క్యూబ్ లో వాళ్ళు ఇమ్మీడియట్లీ డ్రాప్ అయిపోవాలి. డ్రాప్ కాకపోతే మేము ఉధృతం చేస్తాం. ఇలాగే అన్న చెప్పినట్టు వాళ్ళ ఇంటి ముందు పోయి ధర్నాలు చేస్తాం అండ్ యూఎఫ్ఓ క్యూబ్ ని స్తంభింపజేస్తాం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది ఈ రోజు ఆరంభం. మా సిరాజు బాగా పోరాటం చేసి అన్నగారు ధర్నా చేయాలి అంటే ఎన్ని ధర్నాలు చేసినా కూడా స్పందిస్తలేరంటే ఈసారి నిరంతరం చేద్దాం. ఏమన్నా సరే ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే చేద్దామని ముందుకు వచ్చిన సిరాజ్ కి ఆల్ ది బెస్ట్ చెప్తూ ముఖ్యంగా ఐ బొమ్మ ఉందండి. ఐ బొమ్మ ఎందుకు వచ్చింది? ఇవాళ థియేటర్లు పోతే థియేటర్ రేట్లు పెంచి ఆడ పాప్కార్న్ రేట్లు పెంచి ఒక మామూలు వ్యక్తి సామాన్యుడు సినిమా థియేటర్ పోతే 1000-2000 రూపాయలు అవుతుంది. ఈ 1000-2000 రూపాయలు ఎలా? దీనికి ఇలాంటిది ఐ బొమ్మ లాంటి పుట్టినాయి. ఒకవేళ సామాన్యులకు అందుబాటులో ఉండే సినిమా ఉంటే ఐ బొమ్మ ఎందుకు చూస్తాడండి? వాడి ఒక మాఫియా ఎందుకు తయారవుతాడు? వాడిని నిజంగా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఆనంద్ గారికి, సజ్జనార్ గారికి, సినిమా ఇండస్ట్రీ తరఫున వారికి మేము కూడా మా చిన్న సినిమా తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఐ బొమ్మ లాంటిది పుట్టుక రావద్దు అంటే సినిమా రేట్లు తగ్గాలి. డిజిటల్ రేట్లు యూఎఫ్ఓ క్యూబ్ రేట్లు డిజిటల్ రేట్లు యూఎఫ్ఓ క్యూబ్ రేట్లు. ఈరోజు మనం సినీ ఫిలిం ఇండస్ట్రీలో చిన్న ఇష్యూస్ నుంచి పెద్ద వరకు చిన్న వాళ్ళంతా ఇండస్ట్రీ ఆర్టిస్టులు కానీ చిన్న ప్రొడ్యూసర్స్ కానీ సర్వైవ్ కావడానికి ఏవైతే ఆబ్స్టకల్ వచ్చేసి పెద్ద సినిమాలు కొంతమంది ఇండస్ట్రీని కంట్రోల్ చేసుకుంటూ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారో ఆ ఇష్యూస్ సాల్వ్ కావాలని చెప్పి ముందరికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఒకటి యూఎఫ్ఓ అండ్ క్యూబ్ వీళ్ళు వేరే రాష్ట్రాల్లో 2000 రూపాయలు ఉంటే వీళ్ళు ఇక్కడ 10,000-15,000 ఛార్జ్ చేయడం జరుగుతుంది. సినిమా ప్రొడ్యూసర్స్ ఎవరైతే చిన్న ప్రొడ్యూసర్స్ ఉన్నారో దాంట్లోనే డబ్బులు చాలా కట్టాల్సి వస్తుంది. వాళ్ళు కట్టలేక సినిమా ఫెయిల్ అయిపోతుంది. రెండవది సినిమా థియేటర్కి వెళ్తే ఒక్కొక్క థియేటర్లో 200-300 రేట్లు పెట్టడం జరుగుతుంది. అదే ఒకవేళ తక్కువ రేట్లు ఉన్నాయనుకోండి సినిమా లోపల ప్రతి ఒక్కరు సినిమాకి వెళ్తారు. చిన్న ప్రొడ్యూసర్స్ ఎవరైతే పిక్చర్స్ తయారు చేసినారో ఎవరైతే ఫిల్మ్ ప్రొడ్యూస్ చేశారో అందరూ చాలామంది మూవీస్ చూడడం జరుగుతుంది. ఈ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో లక్షల మంది దానిపైన బతుకుతున్నారు. వాళ్ళందరూ సర్వైవ్ కావడం జరుగుతుంది. ఇవన్నీ ముందరికి రావాలంటే యూఎఫ్ఓ క్యూబ్ చేస్తున్న 3 చేతిలో ఉన్నవి వాళ్ళు దాన్ని రెగ్యులైజ్ చేయాల్సిన అవసరం దానికి ఒకటి ఉంది. సినిమా థియేటర్లు కూడా రేట్లు చాలా తగ్గించాల్సిన అవసరం ఉంది. మనం ఈరోజు ఏమనుకుంటున్నామంటే అట్లీస్ట్ మనం ఇక్కడ చాలా తగ్గాల్సిన అవసరం లేదు. వేరే మన నేబరింగ్ స్టేట్లో ఏ రేట్లు అయితే నడుస్తున్నావో ఆ రేట్లకు ఈక్వల్ చేస్తే చాలా సంతోషిస్తాము. దానివల్ల ఇండస్ట్రీ బాగుపడుతుంది. లక్షల మంది ఆర్టిస్టులు వర్కర్సు చిన్న ప్రొడ్యూసర్స్ సర్వైవ్ అవుతారు. అదొకటి. తినుబండారు రేట్లు ఏవైతే ఉన్నావో మనం ఎయిర్పోర్ట్లకు వెళ్తే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లకు వెళ్తే అక్కడికంటే డబుల్ రేట్లు ఇక్కడ థియేటర్లో అమ్మడం జరుగుతుంది. కనీసం చా తాగాలన్నా వాళ్ళు అఫోర్డ్ చేయలేకపోతే ఒక 5 నిమిషాలు ఎప్పుడో నెలకో 2 నెలలకో సినిమాకి వెళ్తే ఒకసారి టీ తాగాలనో స్నాక్స్ తినాలంటే కూడా వాళ్ళు కొనలేక పరిస్థితి అవుతుంది.
వాళ్ళు ఏదో ఎంటర్టైన్మెంట్కు ఎంజాయ్మెంట్కు నెలకు 2 నెలలకు ఒకసారి పోతారు. వాళ్ళు అక్కడ కూడా ఆ పరిస్థితి లేదు. చిన్న థియేటర్లో లోకల్ థియేటర్లో పెట్టుకుంటే కూడా లోపల మాత్రం రేట్లు ఎక్కువ జరుగుతుంది. అదొకటి. పైరసీ ఒకటి. ఈ పైరసీ అనే దాన్ని అందరూ డిస్కరేజ్ 100% చేయాలి. ఎప్పుడైతే పైరసీ వచ్చేసిందో మన ఇంకా ఈ సినీ ఇండస్ట్రీ కూడా ఎక్కడ సర్వైవ్ కాలేదు. దయచేసి అందువల్ల ఇవన్నీ కంట్రోల్ చేయాలని అందరినీ నేను గవర్నమెంట్ ఇంటర్ఫియర్ కావాలని చెప్పి ఉన్న ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఎవరైతే మెయిన్ పర్సన్స్ ఉన్నారో ఇన్వాల్వ్ అయ్యి అంతా ఈ సినిమా ఇండస్ట్రీని రూల్ చేస్తున్నారో వాళ్ళందరూ కొంచెం ఆలోచించి తగ్గాలని అప్పీల్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ 30 year ఇండస్ట్రీ అని అంటారు, మేము 40 year ఇండస్ట్రీ. 40 year ఇండస్ట్రీలో వచ్చి కూడా ప్రతి ఒక్క దాంట్లో ఉన్నాం. సౌత్ ఇండియాలో ఉన్నాం, తర్వాత తెలుగు ఫిలిం ఛాంబర్లో ఉన్నాం మెంబర్గా, తర్వాత ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఉన్నాం, మాలో ఉన్నాం. మరి ఈ అన్ని కూడా చూసి వీళ్ళు కరెక్ట్గా న్యాయం చేయట్లేదు, వీళ్ళ మీద పోరాటం చేయడం ఎలాగా, అక్కడ ఎలాగో మాకు స్థానం లేదు అని మా ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు తెలంగాణ ఫిలిం ఛాంబర్ పెడితే అందులోకి వెళ్ళి పోరాటాలు చేస్తూ కొంతవరకు మా వంతు మేము కొంతవరకు, ఎందుకంటే ఎవరొకరు ముందుకు రావాలి కాబట్టి రామకృష్ణ గౌడ్ ముందుకు రావడం వల్ల కొంతవరకు థియేటర్ల ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా కొన్ని సాల్వ్ చేసుకుంటూ వచ్చాం. వాస్తవంగా నేను మంగతాయరు టిఫిన్ సెంటర్ ముమైద్ ఖాన్తో చేసినప్పుడు అన్నపూర్ణ థియేటర్లో మేము ఓపెనింగ్ చేసి ఆఫీస్కు వస్తే మాకు సుమారుగా ఒక 20 మంది డిస్ట్రిబ్యూటర్స్ క్యూ లైన్ కట్టారు సూట్ కేసులు పట్టుకొని, అంటే కొబ్బరికాయ కొట్టి వస్తేనే. అంటే అలాంటి రోజులు ఉంటాయని మేము అనుకున్నాం. రాను రాను ఇవన్నీ కూడా తగ్గిపోయి మాఫియా పెరిగిపోయి ఎవరంతు వాళ్ళే అన్ని కబ్జాలు చేసుకొని లాస్ట్కి ఒక 1 yearలో నేను 3 సినిమాలు చేశాను. ఒకటి రక్షక భట్టుడు, రెండోది లవర్స్ డే, మీ అందరికి తెలుసు కన్నుగొట్టి వైరల్ అయినటువంటి అమ్మాయి, తర్వాత కేరళ అమ్మాయి, తర్వాత వచ్చేసి ఉల్లాల ఉల్లాల. ఈ 3 సినిమాలు 1.5 year లోపల నేను 3 సినిమాలు చేస్తే ఇవన్నీ కూడా బడ్జెట్ అంతా కూడా 7 కోట్లు 8 కోట్లు పెట్టి సినిమాలు చేస్తే 7 రూపాయలు కాదు కదా నా జేబులోకి రూపాయి కూడా రాలే. కారణాలు ఏంటిదనంటే ఇవన్నీ కూడా ఇలా ఈ డిజిటల్ రేట్లని థియేటర్లని ఇలా రకరకాలుగా ప్రాబ్లమ్స్. బట్ ఇవన్నీ కూడా ఎప్పుడైతే నశించిపోతాయో, ఎప్పుడైతే సామాన్యుడు అంటే ఒక ప్రొడ్యూసర్ ఒక కొంత అమౌంట్ కూడబెట్టుకొని ఎప్పుడైతే తను సంపాదిస్తాడో అప్పుడే ఇండస్ట్రీ ఉంటుంది. లేదు అంటే ఈ ఇండస్ట్రీలో అందరూ కూడా దూరం అయిపోతారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉంటారు. ఇక ఎలా ఉంటుందని అంటే సంవత్సరంలో ఒక వారం రోజులు పెద్ద సినిమా రిలీజ్ అయిపోతే ఒక వారం 2 వారాలు నడుస్తాయి, మిగతా సంవత్సరం అంతా థియేటర్లు లాకేసుకొని కూర్చోవాలి. చిన్న సినిమాలు ఉన్నప్పుడే, ఆ చిన్న సినిమాలు ఆడినప్పుడే ఆడియన్స్ అనేది వస్తారు. బట్ రకరకాలుగా ఈ దోపిడీల మీద 100% ఇలాంటి ఎవరో ఒకరు ముందుకు రావాలి. కాబట్టి ఈరోజు రామకృష్ణ గౌడ్ గారు ముందుకు వచ్చారు. వారి వెనకాల మేము అందరూ ఉన్నాం. నేను వచ్చేటప్పుడు కూడా ఎన్నో వందలాది ఫోన్లు నాకు వచ్చాయి. బట్ ఏంటిదంటే అందరూ అవసరం లేదు, ఎందుకనంటే అంతమంది వచ్చేస్తే ఇక ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. బట్ వెనకాల ఉన్నారు. ఏదైనా కూడా ఈ ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళు నిర్ణయం తీసుకోవాలి. ఈ అన్ని డిజిటల్ రేట్లు తగ్గించాలి. ఈరోజు నిజంగా చెప్పాలనంటే ఒక సామాన్యుడు థియేటర్కి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకనంటే అక్కడ రేట్లు కానీ ఆ తిను బండారాల రేట్లు కానీ అవన్నీ కూడా చూస్తుంటే అసలు మేమే వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం. సామాన్యుడు ఎలా వస్తాడు? ఒక 10,000 రూపాయలు జీతం చేసుకుని నెలకు వచ్చే కష్టపడే వాళ్ళు ఎలా ఫ్యామిలీని తీసుకొని సినిమా థియేటర్కి రాగలుగుతారు? నిజంగా ఇవన్నీ తగ్గించినప్పుడు ఆల్ థియేటర్స్ అన్ని సినిమాలు కూడా హౌస్ఫుల్ అయినప్పుడు వచ్చే కలెక్షన్లు వేరు కదా. కాబట్టి ఏంటిదనంటే ఇవన్నీ కూడా తగ్గించాలి. ఏంటంటే ఇవి తగ్గించినప్పుడే సామాన్యుడు థియేటర్లోకి రాగలుగుతాడు. ఏది ఏమైనా కూడా మేము ఇంతకుముందు గతంలో కూడా ఈ సినిమాల కోసం థియేటర్లు ఇవ్వనప్పుడు కూడా మేము ఎంతో పోరాటం చేశాం, కొంత ధర్నాలు చేశాం, ఎన్నో చేస్తే కొంతవరకు ఇక ఇప్పుడు కొంత వెసులుబాటు అనేది వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ డిజిటల్ రూపంలో రూపాయి కూడా ఎవరికి రావట్లేదు. ఇది వాస్తవం. ఈ చిన్న సినిమానే కాదు, పెద్ద సినిమా కాదు, ఏదైనా కూడా రూపాయి ఎవరికి రావట్లేదు. ఇక్కడ ఎట్లంటే చిన్న సినిమాలు మాకు కడుపు కాలుతుంది కాబట్టి మేము గంభీరంగా అరుస్తున్నాం. పెద్ద సినిమాల వాళ్ళు అరవట్లేదు, అంతే తేడా. వాళ్ళకి మాకున్న తేడా అంతే, వాళ్ళు ముందుకు రాలేరు కాబట్టి ఇవన్నీ కూడా ఈ డిజిటల్ అంతా కూడా తగ్గాలి. మరి థియేటర్ల రేటు తగ్గాలి, తినుబండారాల రేట్లు కూడా తగ్గాలి. ఇవన్నీ తగ్గినప్పుడు మళ్ళీ సినిమా ఫీల్డ్ అనేది కళకళలాడుతుంది.
ఇవన్నీ అయ్యేంత వరకు, వీళ్ళు తగ్గనంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. ఇక్కడ ఒకటే, గవర్నమెంట్ నుంచి ఎకరాలు తీసుకున్నారు స్టూడియోల రూపంలో. ఈ రోజు ఏముంది, వాళ్ళకి ఏ ఒక ఎకరం అమ్ముకున్న 100 కోట్లు వస్తాయి. బట్ మాకేంటిదనంటే ఏవి రావు. ఏదో రెక్కాడితే డొక్కాడుతుంది అన్నట్టు మేము బయట వెళ్తున్నాం, కష్టపడుతున్నాం, రూపాయి కూడబెట్టుకుంటున్నాం. మళ్ళీ వచ్చి కళమ తల్లి మీద ఉన్న ప్రేమతో, కళమ తల్లి మీద ఉన్న అభిమానంతో, కళమ తల్లిని నమ్ముకొని హైదరాబాద్కు వచ్చాం కాబట్టి కళమ తల్లి మీద ఉన్న ప్రేమతో మేము రూపాయిని మళ్ళీ ఇక్కడ సమర్పించుకుంటున్నాం, మళ్ళీ వెళ్తున్నాం, మళ్ళీ కష్టపడుతున్నాం. వాళ్ళ లేక ఎకరాలు లేవు, 100 ఎకరాలు వాళ్ళు సంపాదించుకున్నారు, మేము సంపాదించుకోలేదు. వాటిని అడ్డు పెట్టుకుని ఎక్కడెక్కడో ల్యాండ్స్ కొన్నారు. ప్రతి ఒక్కరి చరిత్ర నా దగ్గర ఉంది. వాళ్ళు ఎన్ని 100 ఎకరాలు కొన్నారు, ఎక్కడెక్కడ కొన్నారు, వాళ్ళ ల్యాండ్ రేట్లు ఏంటని. చాలు, ఎందుకంటే మీ అన్ని కబ్జా చేసుకోవాలని కాదు. బట్ నిజంగా ఒకవేళ ఇక్కడ నుంచి అయినా కూడా మీరు మారకపోతే, ఇక్కడ నుంచి అయినా కూడా మీరు వదిలిపెట్టకపోతే, మేమందరం కూడా నిజంగా రామకృష్ణ గౌడ్ అన్నట్టు మీ ఇళ్ళని ముట్టడిస్తాం, మీ ఇంటి దగ్గరనే కూర్చుంటాం. ఏది ఏమైనా కూడా మీరు ఎవరు ఏమనుకున్నా కూడా మీ ఇంటి దగ్గరనే కూర్చొని ధర్నాలు చేస్తాం. కాబట్టి దయచేసి మీరు ఇక్కడ నుంచి అయినా మారుతారు అని, మారాలి అని. మీరు మారకపోతే ఇండస్ట్రీ బాగుండదని, లేదు అనుకుంటే ఇంకొకటి ఏదైతే ఇప్పుడు ఉందో తెలుగు ఫిలిం ఛాంబర్ కానీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ, సౌత్ ఇండియా కానీ, మీ అందరికి కూడా రిక్వెస్ట్, మా తెలంగాణను మాకు ఇచ్చేసేయండి అయ్యా. మాకు ఆల్రెడీ ఒక పర్సన్స్ ఉంటారు, మేము కనీసం ఏంటంటే మేమన్నా తగ్గించుకుంటాం, లేదు అనుకుంటే మీరన్నా తగ్గించండి. ఓకే, కాబట్టి ఏంటిదంటే ఇండస్ట్రీ ఇక్కడ నుంచి అయినా బాగుపడుతుందని, బాగుపడేంత వరకు, మీరు డిజిటల్ రేటు తగ్గించేంత వరకు, మీరు థియేటర్ల రేటు తగ్గించేంత వరకు, తినుబండారాల రేటు తగ్గించేంత వరకు మేము పోరాటము ఆపము. మీరు అనుకోవచ్చు ఏదో ఇక్కడ కూర్చున్నారు వెళ్ళిపోతారని, లేదు, ఇక్కడ నుంచి జెండా లేపామంటే చక్కగా మీ ఇంటి దగ్గరికే వస్తాం. కాబట్టి మా రామకృష్ణ గౌడ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. ఇలాంటి నిర్ణయానికి అందరం సపోర్ట్ గా ఉంటామని, ఉండాలి అని మరొక్కసారి మీ గురురాజ్. థ్యాంక్ యూ. రామయ్య వస్తావయ్య సినిమా, అన్ని పెద్ద పెద్ద సినిమాలు ఆపేశారు. ఆ తర్వాత తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్న వాళ్ళు తెలంగాణ ఇండస్ట్రీని మర్చిపోయారు. మన ప్రభుత్వం మర్చిపోయారో లేదో, పట్టించుకోలేదో, అది ఎందుకో మాకు తెలియదు అండి. కానీ అప్పుడు నుంచి అలాగే సఫర్ అవుతూ ఉన్నాను. ఇంకా ఎప్పటి వరకు అవుతానో తెలీదు. ఎప్పుడు నా పేషెంట్ చచ్చిపోతుంది, నేను ఎప్పుడు ఏం చేస్తాను నాకు కూడా తెలియదు. ఎందుకంటే ఆ పరిస్థితి తీసుకొచ్చారు ఇక్కడ. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చెప్తాను మీకు. ఫస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ప్రాబ్లమ్స్, సమస్యలు. ఫస్ట్ మీరు మీ సినిమాలో మంచి పెద్ద పెద్ద సింగర్స్ని పెట్టి పాటలు పాడిపించి మంచి లిరిసిస్ట్తో మీరు కంపోజ్ చేసి పాటలు రెడీ చేసి మీరు ఆడియో కంపెనీకి అప్లై చేస్తే వాళ్ళు మీ పాటలు తీసుకోరు. ఒకవేళ తీసుకున్న రూపాయి కూడా ఇవ్వడు. అదే సేమ్ సింగర్తో పెద్ద సినిమాల్లో పాడిస్తే, కొంచెం పెద్ద బడ్జెట్ ఉన్న సినిమాల్లో వాళ్ళకి ఏమో కోట్ల రూపాయల వరకు ఇస్తారు. 75 లక్షలు, కోటి రూపాయలు అంతవరకు ఇస్తారు. తేడా ఏముంది? సింగర్స్ అయితే అదే కదా, ఓన్లీ ఆర్టిస్ట్ మాత్రమే డిఫరెంట్. అయినా అది పబ్లిసిటీ, ప్రమోషన్ మీ ఛానల్కి ఉంటుంది. మీరు చేస్తే, సపోర్ట్ చేస్తే ఎంతవరకు వెళ్తుంది అది? ఆడియో వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు, సారీ బాబు మేము తీసుకోలేను అని చెప్తున్నారు. అయితే ఈ ఆడియో వాళ్ళు కూడా కొంచెం ఫస్ట్ ఏదైతే చేస్తున్నారు అంటే ఇంత దారుణం, వాళ్ళు మారాలి. తర్వాత వచ్చేసి మనం ఎంత ప్రమోషన్ పెట్టి, అంటే నేను ప్రమోషన్లో తగ్గను, సినిమా ఎంత బడ్జెట్లో తీస్తానో అంతే ఆ బడ్జెట్కి సేమ్ నేను తగ్గట్టుగా ప్రమోషన్ కూడా చేస్తాను. అది ప్రతి ఒక్కరికి తెలుసు మనోళ్ళకి. అయితే థియేటర్లకి వెళ్ళినప్పుడు థియేటర్ లిస్ట్ ఇస్తారు, కానీ మనకి సినిమా రిలీజింగ్ టైంలో థియేటర్ ఇవ్వడు. హైదరాబాద్లో అయితే ఎంత దారుణం అంటే, ఎంత పెద్ద దొంగలు అంటే, పీవీఆర్లో ఉన్న ఒక మురళీగాడు ఉన్నాడు, ఆడు పెద్ద దొంగోడు. 1-2 థియేటర్లు ఇస్తాడు ఒక్కొక్క షో. అది కూడా ఇక్కడ 20 మంది ఒకరి సుజనమాల్. ఆడు పెట్టిన టైమింగ్కి రావాలి. జనం ఎక్కడి నుంచి వస్తారు? ఆడు డైరెక్ట్గా అంటున్నాడు, నేనైతే ఇదినా ఇస్తున్నాను, వేరే వాళ్ళు ఏదైనా ఇస్తున్నారా అని అడుగుతున్నాడు ఆడు. అయితే మర్యాద ఇస్తే అక్కడ వరకు కంటెంట్ వెళ్ళదు. కంటెంట్ వెళ్ళాలి అంటే వాళ్ళకి ఏ భాషలో చెప్పాలి ఆ భాషలో చెప్పాలి అని చెప్తున్నాను. వేరే వాళ్ళు ఏది ఫీల్ కావద్దు. నేను కూడా ఒక ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్ని. అయితే ఇక్కడ ఉన్న థియేటర్ పరిస్థితి చాలా దారుణం. సాయి వెంకట్ సార్ చెప్పినట్టు ఇక్కడ 5 థియేటర్లు 6 థియేటర్లు ఇస్తాడు. అందులో కూడా మనకి దోమలు ఉంటాయి, ఏసీలు పనిచేయవు.
ఆ జనంతో మనం కూర్చోలేము. అంతా మాస్ థియేటర్లు ఎక్కడో ఊరి చివరిలో ఇస్తాడు. అయితే ఇంత దారుణం జరుగుతుంది. కనీసం ఒక రెండు షోలైనా పీవీఆర్లో కానీ ఐనాక్స్లో కానీ ఇస్తే, ఒక మంచి టైమింగ్ ఇస్తే, మన సినిమా మంచి తీస్తేనే, మీకు ట్రైలర్ నచ్చితే, మీకు పోస్టర్ నచ్చితేనే ఇవ్వండి, లేకపోతే ఇవ్వద్దు. ప్రమోషన్స్ మేము చేస్తున్న లెవెల్ చూసి ఇవ్వండి, లేకపోతే ఇవ్వద్దు. మేము డైరెక్ట్గా సినిమా తీసుకొని చెప్పట్లే. ప్రమోషన్ అంత గట్టిగా చేసిన తర్వాత కూడా థియేటర్ ఇవ్వకపోవడం అది మహా దారుణం. సరే, థియేటర్ అయిపోయిన తర్వాత ఓటీటీలో కూడా ఎలా అయిపోయిందంటే, కొంతమంది మేనేజర్స్ ఇక్కడ, కొంతమంది ఆడియో కంపెనీ వాళ్ళు టైఅప్ చేసుకున్నారు. వాళ్ళ ద్వారా వెళ్తేనే మన తెలుగు సినిమా తీసుకుంటారంట, లేదంటే లేదు. అయితే అది మారాలి. ఫస్ట్ ఓటీటీ కూడా మారాలి. ఛానల్స్ పెట్టుకున్నారు కానీ వేస్ట్. అది ఓన్లీ వాళ్ళకి కావాల్సిన వ్యక్తులు లేదా పెద్ద బడ్జెట్ ఉన్న సినిమాలు, అది మారాలి. అది కూడా ఓటీటీలోకి ఇది వెళ్ళాలి సినిమాలు. నెక్స్ట్ శాటిలైట్లో ఒక పెద్ద స్టార్ హీరో సినిమా 1000 సార్లు వేస్తారు. ఎవడు సినిమా కూడా చూడరు. 1000 సార్లు నెల 2 నెలల్లో 1000 సార్లు వేస్తాడు. వారంకి వేస్తూ ఉంటాడు. అరే, అది కాకుండా ఒక చిన్న బడ్జెట్లో ఉన్న ఒక మంచి కంటెంట్ సినిమా తీసుకోవచ్చు కదా. చచ్చిపోతావా? ఎందుకంత పాలిటిక్స్ మీకు? శాటిలైట్ తీసుకుంటే ఏమవుతుంది మీకు? ఇప్పుడు చిన్న బడ్జెట్ సినిమాలు బ్రతికితేనే కదా మీకు ఇండస్ట్రీ నిలబడుతుంది. మీ శాటిలైట్కి మీరు యాడ్లు గీడ్లు అన్నీ వస్తాయి. మీరు కూడా అందులోనే కదా పనిచేసేది. మరి ఎందుకు ఇంత దారుణం? అది తప్పు. అది మారాలి శాటిలైట్ వాళ్ళు. క్యూబ్ యూఎఫ్ఓ, అరే దోపిడి దొంగలు సార్, ఇంత ఈజీగా చెప్పకూడదు. ఈయన కొడుకుల గురించి అయితే ఎంత చెప్పినా అంత తక్కువే. క్యూబ్ యూఎఫ్ఓ వాళ్ళకి అయితే డైరెక్ట్గా స్ట్రేట్ ఫార్వర్డ్ వార్నింగ్ ఇస్తున్నా. మీరు మారాలి, లేకపోతే నేను మారతాను. మీరు ఉండాలి, లేకపోతే నేను ఉంటాను. మీరు ఉండండి, లేకపోతే నేను ఉంటాను. ఏదో ఒకటి చేయండి, డిసైడ్ చేసుకోండి. మీ చేతిలో ఉంది. ఇప్పుడు మంచిగా మర్యాదగా చెప్తున్నాం, మీ పేరు తీసుకోకుండా. క్యూబ్ యూఎఫ్ఓ 2 ప్రొడ్యూసర్లకి మారండి, త్వరలో మారండి. మారితేనే మీకు మంచిది. చాలామంది ఎగ్జిబిటర్స్ ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోయారు. నా ఫ్రెండ్స్ 10-12 సంవత్సరం నుంచి నా ఫ్రెండ్స్. ఈరోజు వాళ్ళకి ఏ ఉద్యోగం లేకుండా ఎవడొకడు ఇక్కడ వాచ్మెన్గా పనిచేసుకుంటున్నాడు, ఒకడు బస్ స్టాండ్ దగ్గర పనిచేసుకుంటున్నారు. ఎందుకు? వాళ్ళకి అవసరమా ఇవన్నీ చేయాలి? అవసరం లేదు. వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి రావాలి. మంచి ఎగ్జిబిటర్లు మంచి సినిమాలు చేస్తారు వాళ్ళు. మీరు రేట్లు తగ్గిస్తే సినిమాలకి అవకాశం ఉంటుంది. మంచి థియేటర్స్ ఆంధ్రాలో మనకి ఎంత మంచి థియేటర్స్ ఇస్తారు, ఎంత ప్రేమిస్తారు సినిమాని అంటే ప్రపంచంలో అంత ప్రేమించరు నా దృష్టిలో. అంతా మన జనం అంతా గౌరవం ఇస్తారు. మన చిన్న బడ్జెట్ సినిమాలకి కూడా అక్కడ అంతే సేమ్ రెస్పెక్ట్ ఇస్తారు. చిన్న సినిమా బడ్జెట్ హీరో వచ్చినా కూడా ఆడికి కూడా సేమ్ రెస్పెక్ట్. ఎందుకంటే ఇది నా అనుభవం. నా అన్న తమ్ముళ్ళు ఉన్నారు అక్కడ కాబట్టి నాకు అనుభవం. నాకు ఏ ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ లేదు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే, వాళ్ళు ఒకటి గుర్తుంచుకోండి. మీరు ఆంధ్ర వాళ్ళు అని మీకు ఎందుకు చెప్తున్నానంటే, మేము తెలంగాణలో ఉండి మేము బాధపడుతున్నాం. మాకు అవసరం లేదు, మేము ఇంకా బాధపడము. మీరు మారితే మంచిది, లేదంటే మీరు చూసుకోండి తర్వాత. ఇక్కడ ఇది ఆగేది కాదు, ఇది స్టార్ట్ అయిపోయింది. నేను ఎంత కసితో ఇక్కడ అందరికీ పిలిపించానంటే, అందరికీ ఇబ్బంది పెట్టానంటే నేను ఎంత సఫర్ అవుతున్నానో అది కూడా గుర్తుంచుకోండి. నేను సఫర్ అవ్వాలి ఇంకా అనుకోవట్లేదు. నాకు ఏ బాధ నాకు అవసరం లేదు. చాలామంది దీనివల్ల డైరెక్టర్లు, ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్లు చచ్చిపోతున్నారు. డైరెక్టర్లు అయితే మంచి సినిమాలు తీసి కూడా ఆయనకి ఓటీటీ లేదు, థియేటర్స్కి ఎంత డబ్బులు అవుతుంది, మా సినిమా ఎలా తెలియాలి, జనాలకి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి ప్రెషర్తో 1-2 రోజు ముందు ఆయన పోయే ముందు నాకు ఫోన్ చేసి మాట్లాడుతూ చాలా బాధలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు గుండెపోటుతో ఆయన మొన్ననే చనిపోయారు. బ్రహ్మాండ సినిమా నిజంగానే బ్రహ్మాండంగా ఉంటుంది. మా హీరో గారు కూడా వచ్చారు, ఇక్కడ ఏడ్చారు, ఇండస్ట్రీ ఏడ్చింది. ఆయన నాతో 10 సంవత్సరంగా నేను ట్రావెల్ చేస్తున్నా. ఆయనతో నా 5 సినిమాలకి ఆయన కో డైరెక్టర్గా పనిచేశారు. రాంబాబు గారు ఉన్న మన శ్రీశైలం గారు, ఆయన సినిమాకి కూడా సార్ మనం ప్రమోషన్ చేసాం. అది
సోనియా అగర్వాల్ సినిమా, అది మన డిటెక్టివ్ సత్యభామ సినిమా ప్రొడ్యూసర్. అంటే చిన్న కోట్ల రూపాయలు పెట్టేసి చిన్న డిజిటల్ రేట్లు అమ్ముకుంటే ఎలా ఉంటారు ప్రొడ్యూసర్లు? చచ్చిపోతున్నారు. ఇలా పేరు తీసుకోపోతే 100 పేర్లు ఉన్నాయి, డైరెక్ట్గా చంపేస్తున్నారు వీళ్ళు. ఇది మాఫియాలా తయారైంది. ఈ మాఫియా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. లేదంటే మీరు బ్రతకనివ్వండి, అందరూ బ్రతకాలి. అది మీకు అవకాశం ఇస్తున్నాం. ఇది చివరి అవకాశం. అది కూడా ఈ నెల 30 వరకు డేట్ టైంతో సహా చెప్తున్నా. 30 తేదీ వచ్చిందో తెల్లారికి మీరు ఉండరు ఇక్కడ. పర్లేదు సార్, చెప్పాలి సార్, చెబితేనే అర్థమవుతుంది దొంగలకి. అయితే బాధ అయితే చాలా ఉంది. కానీ నేను ఇప్పుడు నా సినిమాల గురించి చెప్పాలి సార్. నా సినిమాలు 2 సినిమాలు చేశాను, మొన్ననే రిలీజ్ అయినాయి. పౌరుషం, ఓ అందాల రాక్షసి సినిమాలు అంటే బ్లాక్ బస్టర్ హిట్. ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ సినిమా వెళ్ళి చూడండి అని నేను చెప్పలేను. చెప్పు తీసుకొని అలాగే నేను కొట్టుకోలేను. నేను నా అమ్మని చేయను, అస్సలు చేయను. అలాంటి పనులు నేను చేయను. నా బాధ నేను పడతాను, లేదా మిమ్మల్ని తిడతాను, కానీ నేను అలాంటి పనులు చేయను. బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు తీశాను. ఒక్కసారి క్యూబ్లో యూఎఫ్ఓలో మీకు డైరెక్ట్ లింక్ ఉంటుంది, మీరు చూసుకోండి. ఒకసారి చూసి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను. అది కూడా మీ సపోర్ట్ చేసింది, మీరు కాల్ చేశారు, మాట్లాడితేనే రిలీజ్కి వెళ్తుంది. ఎందుకంటే ఓటీటీకి ఆల్రెడీ అడిగారు కానీ ఇవ్వలేదు. ఎందుకంటే దాని గురించి చెప్పాలంటే థియేటర్లోనే అది ఎన్ని కోట్లు కలెక్షన్ చేస్తుందో తెలియదు. మంచి థియేటరికల్ ఫుల్ కంటెంట్ ఉన్న సినిమా. ఒకసారి ట్రైలర్ చూడండి, సినిమా చూడండి, ఆ తర్వాత నాకు కాల్ చేయండి. 30 తేదీ వరకు టైము. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి. డిజిటల్ రేట్లు తగ్గించాలి. తినుబండారాల రేట్లు, సినిమా థియేటర్ తినుబండారాల రేట్లు, సినిమా టికెట్ల రేట్లు, డిజిటల్ రేట్లు